కాంపిటీషన్ వాళ్ళు బతుకుతున్నారా మొత్తం అందరు కాంపిటీషన్ వాళ్ళు బతుకుతున్నారు. రియాలిటీ మర్చిపోయి కాంపిటీషన్ వల్ల బతుకుతూ పక్కలతో కంపేర్ చేసుకోవడం ఎప్పుడైతే మనం మానేస్తామో అప్పుడే మన మైండ్ సెట్ అనేది మారుతుంది. సో విద్యార్థులు ఎవరైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం కానీ, రెగ్యులర్ గా మీ మదర్ తో కానీ, ఫాదర్ తో కానీ, లేకపోతే మీ సిబ్లింగ్స్ తోటి కానీ ఎవరైతే మీరు ఓపెన్ గా మాట్లాడగలుగుతారో వాళ్ళతో మాట్లాడితే మీకున్నటువంటి సగం తీరిపోతుంది. ఈ జీవితం అనేది మనకి జన్మ అనేది మన యొక్క ఇంటర్ఫిరెన్స్ లేకుండా జరిగింది. మనకు తెలియకుండా మన యొక్క ప్రమేయం లేకుండా మనం జన్మించినాం. మన ప్రమేయం లేకుండానే చనిపోవాలి. అంతే తప్పితే మనల్ని మనం చంపుకునేటువంటి హక్కు మనకు లేదు. మన తల్లిదండ్రులకు శోకం మిగిలించకుండా వాళ్ళు కలలు కండరు. అందులో 20% సక్సెస్ అయినా కూడా, సక్సెస్ కాకపోయినా కూడా వాళ్ళ కళ్ళ ముందర వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు.